యాక్చువల్గా కుల పైత్యం. సరే, మనకి ఆంధ్రాలో ఉంది అంటే ఇంకా తప్పదు, మనకి ఉంది. దాన్ని ఏమీ చేయలేము. ఇక తెలంగాణ వాళ్ళు అదృష్టవంతులు, ఒక రకంగా దానికి కొద్దిగా దూరం అయ్యారని చెప్పాలి. ఇంకా కొంత రెసిడ్యూల్ మిగిలి ఉంది, చెత్త చెదారం ఉంటుంది చూసారా. ఇప్పుడు కొద్దిగా ఫిల్టర్ చేసేటప్పుడు ఆ ఫిల్టర్ లో కూడా కొద్దిగా చెత్త ఉంటది. మళ్ళీ ఇంకోసారి అట్ట ఫిల్టర్ చేసి పచ్చ మీడియా వీళ్ళందరినీ చూసేసి అది కూడా క్లియర్ చేసేస్తే అది కూడా అసలు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటంటే జార్జియా అనే స్టేట్ లో, అమెరికాలో అట్లాంటా అనే ఊర్లో ఒక ఎన్టీఆర్ విగ్రహం ఒకటి పెట్టారు. ఎన్టీఆర్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు, ఈయన సీనియర్ ఎన్టీఆర్. ఈయన విగ్రహం ఒకటి పెట్టారు. ఎప్పుడంటే 2024లో పెట్టారు. యాక్చువల్గా ఇది 2024లో పెడితే ఏమైందంటే అప్పట్లో ఇంకా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఏమో అది పెట్టినప్పుడు భారీగా అక్కడంతా జరిగింది. దాంట్లో ఏంటి తప్పేంటి, నీకేం తప్పు కనపడింది దాంట్లో, ఎందుకు పెట్టకూడదు ఏంటి అనొచ్చు. ఎస్, పెట్టుకోవచ్చు, తప్పే లేదు. అది కూడా పెట్టింది కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్ లో ఒకళ్ళు మన తెలుగు వాళ్ళు విపరీతంగా సంపాదించుకున్నారు అక్కడికి వెళ్ళి. మంచిది, అది కూడా సంతోషం. ఒక సంపాదించుకున్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో, ఓపెన్ ల్యాండ్ లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఏది ఒక దేవుడి విగ్రహాన్ని అయితే ఎలా చేస్తారో అలా ఆ టైప్ లో ప్రతిష్ఠించి దానికి హారతులు ఇచ్చి పూజ చేసి ఇవన్నీ చేయటం జరిగింది. సో దాని మీద అది ఎప్పుడో 24లో జరిగితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి అనొచ్చు. దాని గురించి ట్విట్టర్లో ఏమైందంటే మంచి చర్చ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వెళ్ళిన పిల్లలకి మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో, పాత వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఆడుతున్న ఆట అండి ఇది. మీకు జాగ్రత్తగా పిల్లలు కూడా గమనించాలి. ఈ మధ్య వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా మీరు గమనించుకోవాల్సింది ఇదే. వాళ్ళు ఏంటంటే ఏదో ఉద్యోగం ఇస్తాం, లేకపోతే మీకు ఆ సహాయం చేస్తాం, ఈ సహాయం చేస్తాం అని చెప్పి ఆ కులాన్ని ఎలా వాడుకుంటున్నారంటే, మన క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలా వాడుకున్నారో ఆంధ్రప్రదేశ్ లో ఆ కాపు యువతని ఎలా తప్పుదోవ పట్టించి నాశనం చేశారో అదే మోడల్, సేమ్ మోడల్ అక్కడ యుఎస్ లో. వాళ్ళకి ఏదో ఒకటి ఆశ కల్పించడం, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తాము, లేకపోతే ఇంకొకటో వీసాలు ఇప్పిస్తామని, ఇదంతా అనమాట. దాంతో ఏంటంటే వాళ్ళకి ఆశ ప్లస్ ఒకటి అది నూరి పోసి ఉంచుతారు. మనకి ఆంధ్రాలోనే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి వచ్చేస్తారు. దాని నుంచే వచ్చి మళ్ళీ ఇక్కడ పడిపోతారు. యుఎస్ రాని, యూకే రాని, ఎక్కడికన్నా రాని వచ్చేసి అదే మోస సినిమాలకి డాన్సులు వేయటం, ఆ చిల్లర గోల. అక్కడ ఆంధ్రాలో ఎలా జరుగుద్దో సేమ్ ఇక్కడ కూడా అంతే గోల. ఇక్కడ యూకేలో అయితే ఏ స్టేజ్కి తెచ్చారంటే ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టి వాళ్ళని బ్యాన్ చేసేసారు. ఇక్కడికి వచ్చి గుళ్ళోకి వచ్చి హడావిడి, మన సినిమా హాల్స్ లోకి వచ్చి హడావిడి చేసి ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఆ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి వచ్చి వాళ్ళని ఫేస్ రికగ్నిషన్ తో బ్యాన్ చేసి పారదొబ్బారు. అక్కడికి వెళ్ళిపోయి క్రాకర్స్ కాల్చారు సినిమా హాల్స్ లో. ఇంత దారుణం అయిపోయింది. సో ఇది అంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఎలా ఉందంటే, వచ్చిన వాళ్ళకి ఏమవుద్ది, ఇక్కడ ఉంటాం, అవ్వకపోతే వెళ్ళిపోతాం, ఇండియా వెళ్ళిపోతాం, అక్కడ బిజినెస్ చేసుకుంటాం, మా దగ్గర బోల్డ్ పైసలు ఉన్నాయి, ఇదే గోల. ఓకే, ఏమవుద్ది, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉంటాం, ఇండియా వెళ్తాం, ఏంటి దానికి పెద్ద పని అయింది. ఈ లెక్కలోనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాము, చదువుకున్నాము, ఫినిష్ చేసుకున్నాము, ఉద్యోగం ఆ ఇదిలో లేరు. ఇప్పుడు 90% లేరండి. ఓన్లీ 10% ఉంది జెన్యున్ గా వచ్చి చదువుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. ఇప్పుడు ఈ కుల పిచ్చితో ఏంటంటే అది 0.2% ఎంతో ఉందే, 0.2%. ఆ కుల పిచ్చి 140 కోట్ల ఉన్న భారతీయులకి
ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారు వీళ్ళు. అసలు ట్విట్టర్ లో వాళ్ళు చేసేది మీకు ఆ వీడియో చూపిస్తే ఒక్కసారి చూడండి. తర్వాత ఆ వీడియో కింద ట్విట్టర్ లో కామెంట్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చదువుతాను. చూడండి కరెక్ట్ గా. వెళ్ళి అక్కడ కనీసం ఖర్జూర్ నాయుడు గారిది ఆయన ఫోటోకు దండ వేసిన పాపాన కూడా ఎప్పుడు చూడలేం మనం. ఎన్టీఆర్ గారికే మరి దండలు వేయటం, హడావిడి, విగ్రహాలు, హారతులు ఇవన్నీ. సరే, అది చెప్పాం కదా. ప్రైవేట్ ల్యాండ్ లో నీకు వచ్చిన నొప్పి ఏంట్రా అని కూడా అడగొచ్చు. ప్రైవేట్ ల్యాండ్ నా ప్రైవేట్ అపార్ట్మెంట్ కదా అని చెప్పి బాల్కనీలో నుంచుని, ఓపెన్ గా ఉన్న బాల్కనీలో బట్టలు నిప్పి కూర్చుని తిరుగుతున్నాను అనుకోండి, అది ఓకేనా? అది ఎలౌడా? అది పర్లేదా? నా సొంత బాల్కనీ, నా సొంత ఇల్లు, నేను ఎలా అయినా తిరుగుతానంటే సరిపోద్దా అది? సో అలాంటిదే ఇది కూడా. ఓపెన్ ఏరియాలో నువ్వు ఒకటి పెట్టి జనాన్ని పిలిచి ఆయనకి హారతలు ఇచ్చి ఎన్ని చేస్తుంటే వాళ్ళు చీ కొడుతున్నారు అక్కడ. ఇదే గోల మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి ఇదే రొచ్చు మళ్ళీ అక్కడ. ఇప్పుడు అక్కడ మీ కామెంట్స్ ఒక్కసారి నేను చదువుతాను చూడండి. వాళ్ళు ఎలా కామెంట్స్ పెట్టారంటే కింద దారుణం అనమాట. అసలు పెట్టినాం ఏం చెప్పిందంటే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ జార్జియా? దే ఎరెక్టెడ్ ఏ గిల్డెడ్ స్టాచ్యూ ఆఫ్ ఎన్ ఇండియన్ యాక్టర్ అండ్ వర్షిప్డ్ ఇట్. గిల్డెడ్ అంటే అది గోల్డ్ పూతతో ఉన్న స్టాచ్యూ ఒకటి పెట్టారు. ఏంది? స్టాచ్యూ ఆఫ్ ఎన్ ఇండియన్ యాక్టర్ అండ్ వర్షిప్డ్ ఇట్, మేడ్ సచ్ ఎ రస్ దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ పోలీస్, బట్ జస్ట్ యాజ్ అమెరికన్ యాజ్ యూ అండ్ మీ అని ఒకటి మెసేజ్ పెట్టింది. దాని కింద డీపోర్ట్ టియర్ ద క్రాప్ ఒకళ్ళు. ఓకే, ఇంకొకళ్ళు ఇట్స్ అవర్ ఓన్లీ ఆప్షన్, అవర్ ఎంటైర్ కంట్రీ విల్ బి ఫిల్డ్ విత్ pagan idolatry if the century is allowed to continue. ఓకే, ఇంకొకటి చదువుతానేనండి. ఒకళ్ళేమో తెలియక ఎక్కడ జార్జియాలో ఎక్కడ అని అడుగుతున్నారు, అట్లాంటా అని చెప్తుందేమో. ఓకే, ఇంకొక ఆయన చూడండి, డీప్లోర్ మీ అని ఆయన ఏం చెప్తున్నాడంటే, దే కేమ్ ఫర్ ద జాబ్స్ అమెరికన్స్ డింట్ వాంట్, దే సైడ్ సీమ్స్ జార్జియా హ్యాస్ ఎ టెక్సస్ సైజ్ ప్రాబ్లం టూ, యూ విల్ హేట్ వాట్ కమ్స్ నెక్స్ట్ ఈవెన్ వర్స్. వాళ్ళ ఎన్ని తెల్లవాళ్ళు పెట్టినాయండి. ఓకే, సత్య అంట ఎవరు ఇండియన్, సౌండ్స్ లైక్ అన్ ఇండియన్ నేమ్. ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ అన్ ఇండియన్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ నెవర్ హ్యాడ్ ఆఫ్ ఎ స్టాచ్యూ ఆఫ్ అబ్రహం లింకన్ ఆర్ జార్జ్ వాషింగ్టన్ ఆర్ రొనాల్డ్ రేగన్ ఇన్ ఇండియా. USA has given so much to Indians here and we don't reciprocate the respect. It's sad. Okay, రా ఎక్స్ప్రెషన్ అనే ఆయన. ఇదిగోండి, ఇవన్నీ నేను నాకు సొంతంగా కాదు, ఇగో ఇవన్నీ చదువుతుంది ఇక్కడ కింద కామెంట్స్. ఓకే, వర్షిప్పింగ్ ఏ మూవీ యాక్టర్, దట్స్ డిస్గస్టింగ్ అంటాడు ఒక ఆయన. ఓకే, వాళ్ళకి ఎలా ఉందో చూడండి. మన దగ్గరేమో అది ఒక పెద్ద ఇది. ఓకే, ఇంకొక ఆయన రేమంత్ కీపర్ అంట, ఇండియనే. దిస్ ఈజ్ అన్ ఇండియన్ పొలిటికల్ ర్యాలీ disguised as a statue installation at Nara Lokesh, IT Minister and grandson of Telugu State CM. Starts on 20. He comes here for votes and to recruit American jobs back to his state, India. Okay. ఇంకా అసలు బూతులతో ఉన్నాయి కొన్ని, చదవలేను ఇక్కడ. ఓకే, కెబిన్ అంటే ఒక ఆయన, దిస్ లుక్స్ జస్ట్ లైక్ ఇండియా, ఎస్పెషల్లీ హౌ క్లోజ్ ఎవ్రీవన్ ఈజ్ టు ఈచ్ అదర్ ఇన్ ద క్రౌడ్. ఓకే, క్యాట్ ఫ్యాట్ అంట, ప్లీజ్ డీపోర్ట్ దీస్, ఒక బూత్, డీసెంట్ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఐ నో వుడ్ నెవర్ డూ దిస్. ఓకే, కొన్ని సెలెక్టెడ్ చదువుతాయి ఎందుకంటే బూతులు కూడా ఉన్నాయి, అవి మనం ఇక్కడ చదవలేము. ఓకే, పంటర్ అంట ఒక అతను, యూ స్కమ్ బ్యాగ్స్ ఆర్ క్రియేటింగ్ ఏ బ్యాడ్ నేమ్ ఫర్ ద ఎంటైర్ డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా మొత్తం మీరు బ్యాడ్ నేమ్ తెస్తున్నారు అని చెప్పి స్కమ్ బ్యాగ్స్ అన్నాడు. ఆ స్కమ్ బ్యాగ్స్ అంటే ఏంటో కొద్దిగా అర్థం మీరే చూసుకోండి, నేను చెప్పను అవన్నీ.
ఓకే, ఇంకొక అతను, దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద యూనియన్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఇట్. ఇంకొక అతను, ఒక ఇండియన్ కామెంట్, యాజ్ అన్ ఇండియన్ ఐ ఫీల్ అషేమ్డ్ బట్ ట్రస్ట్ దిస్ ఈజ్ వన్ గ్రూప్ కాజింగ్ ఆల్ ద wreck. Whether it's Texas or Florida or Georgia, 2 states starting with the letter T and the initials AP, crime records, historical fraud, fake degrees, misuse of H-1B visas. It's all those 2 Indian states. Andhra, Telangana ఇద్దరిని దొబ్బుతున్నారు ఇక్కడ. ఓకే, ఇంకొక ఇండియన్, ఐఎమ్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ గిల్ట్ బీయింగ్ ఇండియన్. ఐ ట్రూలీ ఫీల్ దిస్ ఈస్ సంథింగ్ షుడ్ నెవర్ హ్యావ్ డన్. మీరు దీంట్లోకి వెళ్తే అసలు ఎన్ని వందలు ఉన్నాయంటే వేలల్లో ఉన్నాయి కామెంట్స్. ఓకే, డిపోర్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఇలా చేసే వాళ్ళందరినీ డిపోర్ట్ చేయండి అని. నిజంగా చదువుకోవటానికి, నిజంగా అక్కడికి వెళ్ళి బతకాలి అనే వాళ్ళకి అందరికి ఇబ్బంది. ఇది మాత్రం ఎంత, 2% ఆంధ్రాలో. కంట్రీ వైడ్ చూసుకుంటే 2% ఏమో ఉంటుంది. ఇది అంత కులగజ్జితో అక్కడికి వెళ్ళి సేమ్ ఇక్కడ మనకి స్టేట్ లో ఏ కులగజ్జో అదే కులగజ్జి అక్కడ అదే డిస్ప్లేయింగ్ ద సేమ్. అది పరిస్థితి. అసలు మీ మెసేజెస్ కొన్ని అయితే అసలు చదవటానికి వీలుగా లేవు. ఒకళ్ళు ఏమంటారు చూడండి, అట్ నారా లోకేష్, తెలుగువాడు అనుకుంటా, గెట్ దట్ రిమూవ్డ్. We are hated here in Andhra for such stupid acts. There is no need to get hated in US too. అది కథ. పాపం ఇండియన్ అమెరికన్స్ ఇన్ జార్జియా ఆర్ అమెరికన్స్, ఫుల్ స్టాప్. హోప్ యువర్ డే గెట్స్ బెటర్. ఈడెవడో సపోర్టింగ్ మరి ఏందో తెలియదు. ఇంకొక ఆయన, ఇట్ ఈస్ ఎ డెడ్ ఫిల్మ్ స్టార్, థింక్ ఆఫ్ ఎల్విస్ కాస్ట్యూమ్ కన్వెన్షన్ ఇఫ్ యూ క్యాన్. ఓకే, ఇంకొక ఇంగ్లీష్ అతను పెట్టాడు, వాట్ ద క్వశ్చన్ మార్క్, గవర్నమెంట్ ని ICE GOV ని ట్యాగ్ చేసి ప్లీజ్ కమ్ టు జార్జియా అండ్ స్టార్ట్ డిపోర్టింగ్ దీస్ ఇల్లీగల్స్. ఇప్పుడు ట్రంప్ ఉన్నదానికి ఆయన స్ట్రిక్ట్ లాస్ కి ఎన్ని చేస్తున్న దానికి అసలు వీళ్ళు బిహేవ్ చేసేదానికి అసలు ఏమన్నా అర్థం ఉందా? సినిమా హాళ్ల దగ్గర రచ్చ, అభిషేకాలు, పాలాభిషేకాలు, డాన్సులు, క్రాకర్స్. వీళ్ళది ఈ జై బాలయ్య బ్యాచ్ ఒకటి అయిపోయిందంటే మళ్ళీ వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు జనసేన బ్యాచ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు మెల్లిగా. అదే రచ్చ. అదే చెప్పట్లా, కొత్తగా వచ్చేవాడికి వాడికి ఏం తెలియదు. వాడికి ఏదో ఆశ చూపించటం, ఆశ చూపించి అది చేస్తాం ఇది చేస్తాం రా నీకు అని చెప్పి అక్కడ సినిమా వాళ్ళ దగ్గర డాన్సులు, లోపల డాన్సులు, బయట డాన్స్. ఆంధ్రాలో ఏ గజ్జి, ఏ రచ్చో, ఏ సిగ్గులింతనమో ఆ సినిమాలకి అదే సేమ్ అక్కడ రిప్లికేట్ చేస్తున్నారు. మళ్ళీ జనాలేమో చీగొట్టడం. ఇది మొన్నటి దాకా డలస్ లో కూడా ఏమైంది, వాళ్ళు మైకులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అందరికి. అసలు నువ్వు ఏ వీసా మీద ఉన్నావు, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఆ టెక్సస్ రీజియన్ అంతా తిరుగుతూ ఉన్నారు. అసలు ఇల్లీగలా నువ్వు ఉంటుంది అసలు ఏ వీసా మీద, పని చేస్తుంది ఏ వీసా మీద అని చెప్పి మొత్తం ఇదే పని మీద ఉన్నారు. అయినా గాని అసలు సిగ్గు లేదు, ఏమీ లేదు. ఇదే కులగజ్జి, ఎక్కడికి వెళ్ళినా ఇదే కులగజ్జి, సేమ్ రిపీట్. అసలు ఎలా చేస్తారేంటో కూడా అర్థం కాదు. నేను ఒక్కొక్కసారి ఈ సినిమా పిచ్చి ఓకే, అది ఫైన్, ఆంధ్ర వరకే ఉంచితే బానే ఉంటది. తెలంగాణలో కూడా లేదు, ఇంత తగ్గింది కొద్దిగా. ఇంతకుముందు మన వాళ్లే అక్కడ హడావిడి చేసినా మన ఆంధ్ర వాళ్లే చేసేది కూడా మళ్ళీ తగ్గింది. అది ఎంత పిచ్చి అంటే అదే సేమ్ రచ్చ, అదే సేమ్ గోల. డీపోర్ట్ చేసి తెచ్చుకుంటే అప్పుడు ట్రంప్ ను బూతులు తిట్టడం, యూకే వాళ్ళని బూతులు తిట్టడం, ఏమన్నా పంపితే ఆయన బూతులు తిట్టడం. మమ్మల్ని అన్యాయంగా పంపించేస్తున్నారు, మోడీ ఏం చేయట్లేదు అక్కడ కూర్చుని, లేకపోతే అమిత్ షా ఏం చేయట్లేదు. మీరు చేసేదేమో రొచ్చు పనులు, రచ్చ పనులు. ఇక్కడ కులగజ్జితో ఎవడేం చేస్తాడు దానికి? ఎవడేం చేయలేడు. అదే ఎగ్జాంపుల్, ఆ స్టాచ్యూ పెట్టుకుని వాళ్ళు చేసిన రచ్చకి ప్రైవేట్ ల్యాండ్ లో పెట్టామని చెప్పి పెట్టుకుని హారతలు ఇచ్చి జనం నవ్వుతున్నారు. అసలు మన దగ్గరేమో పెద్ద అసలు ఈఫిల్ టవర్ కన్నా ఎత్తుది ఇంకోటి పెడతామని చెప్పి కూర్చున్నారు. మళ్ళీ పెట్టుకోండి, ఇంతే. ఇది పెట్టుకోవడం
నవ్వులు పాలు అవటమే. ఎవరి దగ్గర పడినా నవ్వులు పాలు అవటమే మనం ఆ కులగజ్జితో.